గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇస్రో నుంచి అఫీషియల్ గా 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ మీకు 10th ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్న ఇస్రో నుంచి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి బంపర్ రిక్రూట్మెంట్ అయితే విడుదలైంది. ఇందులో మనకి భారీ మొత్తంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొన్ని వందల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మనం వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. భారీ మొత్తంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. తప్పకుండా లైక్ చేయండి. ఇందులో మనకి ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారని చెప్పేసి చూసుకున్నట్లయితే సైంటిస్ట్, ఇంజనీరు, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డాక్యుమెంట్ బి, కుక్, ఫైర్మెన్, హెవీ వెహికల్ డ్రైవరు, లైట్ వెహికల్ డ్రైవరు. సో ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కాబట్టి మిగతా డీటెయిల్స్ అని కూడా చూద్దాం. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మరికొన్ని ముఖ్యమైనటువంటి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ రోజు నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అప్లికేషన్ డేట్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1 March 2024 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉందండి. మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఉంటుంది. ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే సైంటిస్ట్ ఉద్యోగాలకి, ఇంజనీర్ ఉద్యోగాలకి 18 to 30 ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, అది కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 2 వరకు. ఓకేనా. అలాగే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 3 నుంచి 4 వరకు ఉన్నటువంటి పోస్టులకి 18 to 28 ఇచ్చారు. ఓకేనా. 18 to 25 వచ్చేసరికి ఇక్కడ ఫైర్మెన్ ఉద్యోగాలకు 18 to 25 ఇచ్చారు. మిగతా ఉద్యోగాలన్నిటికీ కూడా 18 to 35. ఇక్కడ మనం చూడొచ్చు 18 to 35. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years మీకు రిలాక్సేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. శాలరీస్ వివరాలు చూసుకున్నట్లయితే సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టులకు సంబంధించి 56,100 రూపాయలు మీకు ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే లెవెల్ 10 ప్రకారం మీకు ₹1,00,000 పైనే మనం జీతం అయితే తీసుకోవచ్చు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి స్టార్టింగ్ మీకు ₹44,900 ఉంటుంది బేసిక్ పే. లెవెల్ 7 ప్రకారం అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుని 60,000 పైగానే మనం జీతం తీసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్, డ్రాఫ్ట్మెన్ ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 3 కాబట్టి స్టార్టింగ్ 21,700 రూపాయలు మీకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 పైగానే మనం జీతం తీసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి క్వాలిఫికేషన్ కాబట్టి లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000 పైగానే జీతం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. March 1 వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే తప్పకుండా ఎక్కువ మంది లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మనకి పోస్ట్ల వారి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, దాంతోపాటు సెలక్షన్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫైర్మెన్ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి మినిమం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉండి ఫిజికల్ స్టాండర్డ్స్ బాగున్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీకు 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందనేసి చెప్తున్నారన్నమాట. సో మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ ఇచ్చారు. 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కుకింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి 10వ తరగతి క్వాలిఫికేషన్ తో పాటుగా మీకు కుకింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో కూడా మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వీటితో పాటుగా ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అత్యధికంగా ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో మీరు మినిమం డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సో డిప్లొమా క్వాలిఫికేషన్ ఇంకా మనకి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి డిప్లొమా లెవెల్ పోస్టులు కాబట్టి సో మీరు డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, యానిమేషన్ అండ్ మల్టీమీడియా, మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. వీటన్నిటికీ కూడా ఇక్కడ మనకి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ యానిమేషన్ అండ్ మల్టీమీడియా,
డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటు. సో ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తారన్నమాట. లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ తో పాటు సో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేస్తారో వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ తో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు డ్రాఫ్ట్మెన్ సివిల్ అలాగే డ్రాఫ్ట్మెన్ మెకానికల్ అని చెప్పేసి సంబంధిత విభాగంలో ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు వెల్డర్ అనేసి, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, కార్పెంటర్, టర్నర్, ఈ విధంగా ఫిట్టర్, ప్లంబర్, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఐటీఐ క్వాలిఫికేషన్ తో మనం అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో కూడా వేకెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. సో టోటల్ గా చూసుకుంటే 200+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టెక్నీషియన్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్జ్యూమర్, ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్, ఈ విధంగా సో చాలా ఉన్నాయి అనమాట. సో వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మనకి ఫిజిక్స్ విభాగంలో, మ్యాథమెటిక్స్, మెటీరియల్ సైన్స్, ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే వారికి అప్లై చేసుకోండి. 10th వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, 10+2 వాళ్ళకు ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ఉంది, మాస్టర్స్ ఉన్నాయి, అందరికీ కూడా జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు విభాగాల వారీగా ఏ పోస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్ గా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావాలంటే కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్లియర్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి. సో ఎవరెవరికి ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ చదవాలి ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చారు. వన్స్ మీకు ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా అయితే ఇచ్చారు. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. 0.33 మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక మనం చూడొచ్చు అనమాట. సో మనం ఇక్కడ సో మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సిలబస్ ని బేస్ చేసుకుని మీరైతే సో ఎగ్జామ్ కి అయితే అటెండ్ కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనకి ఫీ రీఫండ్ కూడా ప్రాసెసింగ్ ఫీ ఏదైతే 750 రూపీస్ ఉంటుందో అది మనకి కంప్లీట్ రీఫండ్ అయితే వస్తుంది. కాబట్టి దాన్ని మీరు పరిగణలోకి అయితే తీసుకోవాల్సిన పని అయితే లేదు. కాబట్టి మనకి జస్ట్ తక్కువ అమౌంట్ మనకైతే ఉందన్నమాట. సో కొన్ని రకాల పోస్టులకు సంబంధించి 100 రూపాయలు కూడా అప్లికేషన్ ఫీ అయితే ఉంది. లైక్ 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవాలనుకున్నటువంటి పోస్టులకి, అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవడానికి జస్ట్ మనకి 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మనకి ఇస్రో నుంచి రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి గైస్. థాంక్యూ సో మచ్.